హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1-2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ కావచ్చు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. సో ఈరోజు 11 కూడా పాలిటిక్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. అదేవిధంగా ఈవినింగ్ జనరల్ స్టడీస్ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. వీటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ తీసుకున్న తర్వాత తిరుపతి దోమటి అని సెట్ చేయండి. నా ప్రొఫైల్ వస్తుంది, నన్ను ఫాలో కానీ రెగ్యులర్గా మీరు అక్కడ నుంచి అప్డేట్స్ అయితే పొందుతారు. ఇంకా ఇక్కడ మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మన కోడ్ కనుక వాడినట్టయితే మీకు ఇన్స్టంట్గా 10% ఆఫర్ వస్తుంది. రివిజన్ బ్యాచ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. కాస్క్ మీ ఎనీథింగ్లో వచ్చు డ్యూయల్ ఎడ్యుకేటర్ లాంటి సెషన్స్ కండక్ట్ చేస్తూ మీకున్నటువంటి డౌట్స్ను వాళ్ళు లైవ్లో క్లారిఫై చేయడం జరుగుతుంది. సో జూన్ టెస్ట్ సిరీస్ క్యాలెండర్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ ఫ్రీగా మీరు ఈ టెస్టులు రాసి మీరు స్కాలర్షిప్ అవార్డ్స్ కింద దీనిలో సబ్స్క్రిప్షన్ అయితే పొందవచ్చు. గ్రూప్ 1 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ సంబంధించి జూన్ 12 నుంచి స్టార్ట్ చేస్తే మనకు జూన్ 26 వరకు అయితే టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. వీటిని మీరు ఫ్రీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. సో మన కోడ్ అడుగుతుంది. వీటిని అటెంప్ట్ చేసేటప్పుడు SAT10 అని రెఫరల్ కోడ్ యూజ్ చేసి వీటికి సంబంధించిన ఎగ్జామ్ రాయండి. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ కొంచెం టఫ్ అనే టైటిల్ తోటి మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రాంధిక భాషలో ప్రశ్నలు అర్థం కాక అభ్యర్థులు తిప్పాలంటే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2కు 90% పైగా హాజరు. పేపర్ మారడంతో నిర్మల్ సెంటర్లో అరగంట ఆలస్యంగా పరీక్ష అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆదిలాబాద్లో ఎక్కువ మంది హాజరంటూ ఇచ్చారు. సో రోడ్డు ప్రమాదంలో అభ్యర్థి మృతి, అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఒక అభ్యర్థి ఇక్కడ మృతి చెందినట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెట్ కాస్త టఫ్గా వచ్చింది. గతంతో పోలిస్తే కష్టంగానే ఉందని అభ్యర్థులు చెప్పారు. సో ప్రశ్నలు కూడా సూటిగా ఇవ్వలేదు. గ్రాంధిక భాషలో ప్రశ్నలు ఉండటంతో అర్థం కాక అభ్యర్థులు కొంచెం ఇబ్బందులు పడ్డారంటే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఏ పేపర్లో అయినా వాడుక భాషలో ప్రశ్నలు ఉంటాయి, కానీ టెట్కు మాత్రం కొత్త భాషను పరిచయం చేశారంటూ అభ్యర్థులు కామెంట్ చేశారు. పేపర్ 1లో గతంలో 7వ తరగతి వరకే, అంటే ఆ సిలబస్ వరకే క్వశ్చన్లు ఇవ్వగా ఈసారి 10th లెవెల్లో క్వశ్చన్లు అడిగారని చెప్పేసి టెట్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. సో అదేవిధంగా మ్యాథ్, ఇంగ్లీష్ కొంత ఈజీగానే వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆదిలాబాద్లో ఎక్కువ మంది హాజరైనట్లు ఇచ్చారు. అదేవిధంగా ఉర్దూకు బదులుగా తెలుగు పేపర్ అనేది మనకు నిర్మల్ సెంటర్లో వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక పేపర్లో మనం నమస్తే తెలంగాణలో చూసినట్లయితే సులభంగానే టెట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణపై పలు పేపర్లో ప్రశ్నలు అంటూ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 25 కిలోమీటర్లు ప్రయాణించి ఖమ్మంలో 5 రోజుల శిశువుతో టెట్కు హాజరైనటువంటి బాలింత అంటూ చూడవచ్చు. ఇంకొక దగ్గర సో ఈ పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు అని చెప్పేసి ఇంకొక దగ్గర, అంటే ఇట్లా వివిధ రకాల పర్సన్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాసినట్లుగా మనకి ఇక్కడ ఈ నమస్తే తెలంగాణలో ఇచ్చినట్లయితే చూడవచ్చు. సో నెక్స్ట్ నమస్తే తెలంగాణలో చూసినట్లయితే మనకు సులభంగానే టెట్ పేపర్లు అంటించారు. సో తెలంగాణపై పలు పేపర్లో ప్రశ్నలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా మూసింది. పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు ఉదయం సాయంత్రం 2 సెషన్లో నిర్వహించగా మొత్తంగా 90% అభ్యర్థులు హాజరైనట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 25 కిలోమీటర్లు ప్రయాణించి ఖమ్మంలో 5 రోజుల శిశువుతో టెట్కి హాజరైనటువంటి బాలింత అంటూ చూడవచ్చు. అదేవిధంగా పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు అని చెప్పేసి మరొక సంఘటన కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు. సో టోటల్గా మనకు తెలంగాణలో ఇప్పటివరకు కండక్ట్ చేసిన టెట్ సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. 2016లో పేపర్ 1 హాజరు పర్సెంటేజ్ ఎంత, అర్హత శాతం ఎంత, 2017 కావచ్చు. సో ఇప్పుడు ఎంతమంది హాజరయ్యారనేటువంటి విభాగాలు కూడా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ హెల్త్ నోటిఫికేషన్ ఏది అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 2 రోజుల్లో ఇవ్వాలని మంత్రి సూచన. వారం గడిచిన ప్రకటించని ఆఫీసర్లు ఎదురు చూస్తున్నటువంటి వేల మంది అభ్యర్థులు అంటూ దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని పలువురు అభ్యర్థులు వేచి చూస్తున్నారు. 2 రోజుల్లో కొన్ని పోస్టులకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేయాలని హెల్త్ మినిస్టర్ హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఇది జరిగి వారం గడిచినా ఇప్పటివరకు స్పందన లేదు. దీంతో అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ అభ్యర్థుల్లో నెలకొందని ఇక్కడ చూడవచ్చు. అయితే వైద్య విద్య, ప్రజా ఆరోగ్య విభాగం, ఇంకా అదేవిధంగా TVVP అండ్ IPM విభాగాల్లో మొత్తం 1326 పోస్టుల మెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ప్రణాళిక చేసినట్లు సమాచారం. నేడు దానికి సంబంధించి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారంటే ఇక్కడ ఇచ్చారు. సేమ్ న్యూస్ మనకు దీనికి సంబంధించి ఇక్కడ
ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. 1326 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ నేడు జారీ. విద్యార్హత ఎంబీబీఎస్, అవుట్ సోర్సింగ్ వారికి 20% వెయిటేజ్. వైద్య నియామక బోర్డు ద్వారా భర్తీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. తొలుత 1326 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇవన్నీ వైద్య నియామక బోర్డు ద్వారానే భర్తీ చేయనున్నారు. వైద్య విద్య కావచ్చు, ప్రజారోగ్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ కొలువుకు ఎంబీబీఎస్ విద్యార్హత. వాస్తవానికి ఈ నెల 6న విద్యాశాఖలో పోస్టుల భర్తీపై మంత్రి హరీష్ రావు ఆయా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సో ఈ మేరకు మార్గదర్శకాలపై ఈ నెల 7న వైద్యశాఖ ఒక జీవోను జారీ చేసింది. అదే రోజు వెయిటేజ్కి సంబంధించిన మరో జీవోను కూడా జారీ చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ రోజు ఈ వైద్య శాఖలో ఇంకా ఇదే కాకుండా 10,000 పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి నిన్నటి న్యూస్ పేపర్లో మనకు TSPSC ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్. నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించలేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఆ పోస్టులు మీరే భర్తీ చేయండి అంటూ ఇక్కడ TSPSC నుంచి ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్రంలో ఒకే కేటగిరీ పోస్టులన్నీ వేరువేరుగా కాకుండా ఒకే నియామక సంస్థ భర్తీ చేయాలని TSPSC భావిస్తుంది. వైద్య శాఖలో మనకు 2,662 పోస్టులను భర్తీ చేయాలని ఆర్థిక శాఖ కమిషన్కు బాధ్యతలు అప్పగించింది. అయితే మరోవైపు 10,000 పోస్టులను వైద్య నియామక మండలి చేపట్టాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2 నియామక సంస్థల్లో పరిధిలో ఒకే కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉండడంతో గందరగోళం వెలుకుంది. సో నియామక ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఆయా పోస్టుల భర్తీ బాధ్యతలను వైద్య నియామక మండలికి అప్పగించాలంటూ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. సో వైద్య విభాగాల్లో కమిషన్ భర్తీ చేయవలసినటువంటి 2,662 పోస్టులపై ఇప్పటికే వైద్య విభాగ అధిపతులతో సమావేశం నిర్వహించారు. అయితే దీనిలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 4 కింద భర్తీ చేయాలని భావిస్తుంది. సో మిగతా పోస్టులను విభాగాల కేటగిరీల వారీగా గ్రూపులుగా చేయనుంది. సో గ్రూప్ కిందకు తీసుకువచ్చినటువంటి పోస్టులకు అనుగుణంగా సర్వీస్ నిబంధనలు కావచ్చు సవరించాలని వైద్య విభాగాలకు సూచించింది. సో ఈ ప్రక్రియ అనంతరం ప్రకటన జారీ చేయనున్నట్లు ఇవ్వడం జరిగింది. అంటే మిగతా పోస్టులకి సో ఈ రోజు వచ్చేటువంటి 1,300 డాక్టర్ పోస్టులే కాకుండా మిగతా వాటికి ఇక్కడ సేమ్ కేటగిరీ ఉన్నటువంటి పోస్టులను సేమ్ ఒకే దానిలో యాడ్ చేయాలని చూస్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులను గ్రూప్ 4 కిందకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఇక్కడ TSPSC నుంచి ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు BSFలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే సో 110 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మొత్తం దీనిలో మనకు కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. సో కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 88 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 22 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశం. సో అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి ఇక్కడ 30 రోజుల్లో మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి 30 డేస్ లోపు దీనికి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అదేవిధంగా వీటికి ఇక్కడ మిగతా నోటిఫికేషన్లకు సంబంధించి UPSCలో 24 పోస్టులకు సంబంధించి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకుంటే దాన్ని చూసి అటువంటి క్వాలిఫికేషన్ అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుంచి 55 పోస్టులకు సంబంధించి టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో జూన్ 20 లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ సెంటర్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా 55 పోస్టులతోటి టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూన్ 20 ఇది కూడా లాస్ట్ డేట్ ఉంది. ఇక నెక్స్ట్ ఈరోజు మనకు ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే సబ్జెక్ట్కి సంబంధించిన ఆర్టికల్కి సంబంధించి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆధునిక హైదరాబాద్ సంస్కరణల ప్రదాత సాలార్ జంగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు సో తెలంగాణ మూమెంట్లో అదేవిధంగా తెలంగాణ హిస్టరీలో సాలార్ జంగ్ సంస్కరణ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది 100% ఇక్కడ నుంచి క్వశ్చన్ లేకుండా మనకు గ్రూప్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా ఎగ్జామ్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను దీని మీద స్పెషల్ క్లాస్ కూడా చెప్పాను. సో 100% ఈ ఆర్టికల్ తీసుకొని చదవండి. ఇందులోకెళ్ళి మీకు 1 or 2 బిట్స్ కవర్ అయితే చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ఆర్టికల్. ఇక ఈ వెలుగులో కూడా మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే పాలిటీకి సంబంధించిన దానిపైన కూడా ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో ఈరోజు నేను 11 o'clock పెట్టేటువంటి టెస్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపైనే గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాను. దాన్ని కూడా అటెండ్ కాండి, ఇది చదవండి. సో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది దీనిలో కూడా. సో ఎటువంటి ఆర్టికల్స్ అని ఒక దగ్గర చేసుకోండి, మీకు యూజ్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ పోయేటప్పుడు ఒకసారి రివిజన్ చేసుకునే విధంగా ఉంటాయి అవన్నీ. ఇక 90% ప్రజెంట్ అంటూ మరొక టెట్కి సంబంధించి మరొక పేపర్లో కూడా అప్డేట్ అయితే రావడం. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్
ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే జస్ట్ 500 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిటీతో అందిస్తున్నాం. చాలా మంచి ఫ్యాకల్టీ తోటి వీడియోస్ అయితే చేయించడం జరిగింది. కావాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్రీ సెషన్స్ విన్న తర్వాత మీకు నచ్చితేనే వీడియో కోర్సును బై చేయండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 రూపీస్ పర్ మంత్ చొప్పున తీసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ వచ్చేసి 150 రూపీస్కు తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా ఎక్సలెంట్ బిట్స్ అయితే అందించడం జరిగింది. సో వీటికి సంబంధించి ఆల్రెడీ నేను కొన్ని శాంపిల్ వీడియోస్ కూడా మన ఛానల్ చేస్తాను. మీరు ఆ శాంపిల్ క్వశ్చన్స్ చూసి మీకు నచ్చితే దీన్ని తీసుకోండి. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక ముందు చాలా మంచి కంటెంట్ అనేది మన యాప్లో వస్తుంది కనుక కంపల్సరీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.